అతిథులకి అందరికీ నమస్కారం అండి. ఈ సక్సెస్ని ఇంకా ఈ ఎంజాయ్మెంట్ మూడ్లోనే ఉన్నామండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి మూవీస్ని ఒక కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ని మేము ఆలోచించడం ఒక ఎత్తు అయితే, నిహారిక గారు లాంటి ప్రొడ్యూసర్, జయ గారు లాంటి ప్రొడ్యూసర్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం, అంటే మీ అందరి దగ్గరికి ప్రజెంట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా అమేజింగ్ థింగ్ అండి. అది తెలుగు ఆడియన్స్ చేశారు. దీనివల్ల ఈ బేస్తో ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావడానికి, ఇలాంటి డైరెక్టర్లు మాలాంటి టీము ఇంకెంతో మందికి మీరు తెలుగు ఆడియన్స్ ఛాన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆడియన్స్ అందరికీ ఫర్ ఎంకరేజింగ్ అస్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ. ఐ మీన్ మా సినిమా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సక్సెస్లో ప్రతి ఒక్కళ్ళ పాటు ఉందండి. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్, అంటే ఇంకా నేను ఈ సక్సెస్ మూడ్లోనే ఉన్నాను. అందుకే థ్యాంక్ యూ ఎవరీవన్. అందుకే మీకు మాటలు రా. This is our 4th week, IP 5th week running, and thanks all the audience who has been encouraged ఈ సినిమాని ఇంతవరకు తీసుకొని. అండ్ ఎస్పెషలీ వాంట్ థ్యాంక్ ఈటీవీ హ్యాస్ బిన్ ఈ మూవీని ఇంకా రీచ్ అవుట్ చేయడానికి మా ఈటీవీ హ్యాస్ హెల్ప్ టేకెన్ దిస్, అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఈటీవీ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఓటీటీకి వెళ్తుంది అనగానే ఈటీవీ అని పేరు చెప్పగానే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా అసోసియేషన్ విత్ ఈటీవీ చాలా 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 పెద్ద అసోసియేషన్. ఎందుకంటే వాళ్ళు చేసే మ్యూజిక్ ఇచ్చే ఇంపార్టెన్స్కి కానీ, మ్యూజికల్ షోస్కి కానీ, పాడుతా తీగ అండ్ స్వరాభిషేకం లాంటి ఎక్స్ట్రాడినరీ మ్యూజికల్ షోస్ అందించిన ఈటీవీకి నేను పనిచేసిన మూవీ వెళ్తుందంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ, అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ట్రూలీ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. I want to extend my thanks to all the cast and crew. They made a beautiful film. వంశీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారండి. సినిమా 200% చాలా చాలా బాగుంది. అండ్ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు ప్రతిసారి నేను చెప్పే మాట, మీ కథలు మా కథలు మన కథలు లాంటి తీసి చాలా మంచిగా ఉంటుంది, విచ్ ఇస్ ఈటీవీ ఈస్ బిలీవింగ్ ఇన్ ఇట్. అండ్ దిస్ ఇస్ వన్ కాంటెంట్ వీ ఆల్సో థరోలీ బిలీవ్డ్ ఫ్రమ్ ద స్టార్ట్. సో and thank you Niharika garu, Mani Ramesh garu, for giving an opportunity to get this film in ETV win. Thank you Sam, thank you so much. So theater release kan ekko response big OTTs tarvata untundani nenaithe nammutunnanu. You'll flood with all the messages and appreciation calls and everything after ETV releases this content, and I strongly believe you have better and better future for all the actors and the cast and crew work for this movie. Thank you. సూపర్ సార్. థ్యాంక్ ఈ సినిమా మేము ఏ రోజైతే ముహూర్తం చేసిన రోజు, ముహూర్తానికి నితిన్ గారు రాలేదు. నితిన్ గారు ఆ రోజు నాకు మామూలుగా ఇంతకుముందు నుంచి తెలుసు నితిన్ గారు ఆ రోజు ఓపెనింగ్ రోజు వచ్చారు. అసలు ఆయనకి కథ తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ ఒకటే ఏంటంటే పింక్ ఎలిఫెంట్ నుంచి సినిమా వస్తుంది, ఆయనకి ఇక్కడి నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఆయనకి ఉన్న నమ్మకంతో ఆ రోజు నాకు పూజలోనే అన్నారు, సార్ ఈ సినిమా అంటే అది బడ్జెట్ ఏంటో తెలియదు, కాస్టింగ్ ఏంటో తెలియదు, క్రూ ఏంటో తెలియదు, కానీ మేము ఈటీవీ నుంచి తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే కంటెంట్ చాలా మంచి కంటెంట్ ఉంటుంది. మీరు ఇంత ముందు చేసిన ప్రాజెక్టులు బట్టి చూస్తే ఒక మంచి కంటెంట్తో మీరు తీస్తారని ఒక నమ్మకంతో ఈ సినిమా మేము తీసుకుంటామని చెప్పారు. అప్పటికి ఆయన బడ్జెట్ గురించి కూడా తెలియదు. నేను కూడా అప్పుడు ఇంకా సరిగ్గా తెలియదు కదా నితిన్ గారు, బడ్జెట్స్ ఒకసారి అనుకున్న తర్వాత చేద్దామన్నా. జస్ట్ ఇంకా పూజ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year ముందు ఇది. అప్పటి నుంచి ఎందుకంటే ఫస్ట్ వెరీ బిగిన్లో కంటెంట్ సినిమా కాస్టింగ్ కానీ లేకపోతే ఒక సక్సెస్ కానీ ఏమీ కాకుండా ఓన్లీ ఒక ప్రొడక్షన్ హౌస్ని నమ్మి, ఈ ప్రొడక్షన్ హౌస్లో ఒక కంటెంట్ వస్తుంటే మంచి కంటెంట్ అనుకుని ఈ ఈటీవీ వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు అదే ఈటీవీ విన్లో మా సినిమా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సాయికృష్ణ గారు కానీ, ఈవెన్ మన బాపిని గారు కూడా, ఆయన కూడా పర్సనల్గా ఈ సినిమా కావాలి అనుకున్నారు. ఎందుకంటే ఒక మయూరి లాంటి సినిమా కానీ, ఒక మౌనరాగం లాంటి సినిమా కానీ, ఒక ప్రతిఘటన లాంటి సినిమాలు ఎన్నో చాలా మంచి సినిమాలు. అంటే ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్, కమర్షియల్ కాంబినేషన్స్ కాకుండా ఓన్లీ కంటెంట్ని మాత్రమే నమ్మి సినిమాలు తీసే ఈ రామోజీరావు గారు ఈ కంపెనీ నుంచి మా సినిమా కూడా అలాంటి దాంట్లో రావడం అంటే చాలా రోజుల తర్వాత చాలా ఈ మధ్యకాలంలో చాలా నెంబర్ ఆఫ్ ఫిలిం మీటింగ్స్ వాటిలో ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ కమిటీ కుర్రాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది థియేటర్కల్గా రన్ గురించి మర్చిపోయారు. అందరూ కూడా చాలామంది అంటే ఈవెన్ పెద్ద కాంబినేషన్స్తో కూడా
వాళ్ళు ఓటీటీ కోసం సినిమాలు తీస్తున్నారు. థియేటర్ కన్నా కూడా ఇప్పుడు వాళ్ళ రెవెన్యూస్ కూడా మోర్ దాన్ 50% ఓటీటీ నుంచే వస్తున్నాయి. కాబట్టి థియేటర్కి నమ్మి ఎవరు సినిమాలు తీయట్లేదు. కానీ మేము ఈ సినిమా ముందు నుంచి కూడా థియేటర్నే నమ్మాం. అందుకే ఓటీటీ కూడా మేము సినిమా థియేటర్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఏ ఓటీటీ, చాలామంది మమ్మల్ని అడిగినా సరే ఏ ఓటీటీ కూడా ఈ సినిమా ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ చూసి, అంటే ఈవెన్ ఏదో సక్సెస్ అయితే ఏదో రేట్ ఎక్కువ వస్తుందనేం కాదు, సక్సెస్ అయిన తర్వాతే అమ్ముదామని. ఎందుకంటే ముందే ఎలా అయిపోయిందంటే సినిమా రిలీజ్ రోజే ఒక 4 వారాల్లో మా సినిమా మీరు ఓటీటీలో చూడొచ్చు, థియేటర్కి రావక్కర్లేదని చెప్పి ముందే వేసేస్తున్నారు ఏ సినిమాలో వస్తుందో. అలా కాకూడదు మా సినిమా. ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు సినిమా చూసి అయిపోయింది, ఏదో ఒక 4 వారాలు 5 వారాల తర్వాత ఖచ్చితంగా ఎలాగ ఓటీటీకి ఇవ్వాలి, బట్ ఇది అయిన తర్వాత ఇద్దాము, ఇచ్చేది ఏదో మంచి ఓటీటీకి ఇద్దామనే దాంతోనే ఉన్నాము. అలాగే ఈటీవీ విన్నోలు తీసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అంటే మాకు ఇంతవరకు మేము మేబీ నాట్ ఈవెన్ ఒక 5% ఆడియన్స్కి మాత్రమే ఈ సినిమా చేరువైంది అనుకున్నాము. ఈటీవీ ద్వారా మ్యాక్సిమం పీపుల్కి ఇది చేరువాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. Thank you everyone for making this movie such a huge success, and thank you ETV Win for taking this movie. ETV అంటే ఇప్పటికీ చాలా మంది ఫ్యామిలీస్కి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. చాలా మంది బయటికి రారు, సినిమాలు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవేమీ తెలీదు. చాలా మందికి ఇంకా కొంతమంది మిడిల్ క్లాస్ లేడీస్కి వాళ్ళకి ఈటీవీ పొద్దున్నుంచి ఈటీవీ ఆ సీరియల్ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ టైమింగ్స్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఏ పని చేయరు. సో అలాంటి ప్లాట్ఫామ్ మీద మా మూవీ విచ్ ఇస్ వెరీ మచ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ వస్తుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు ఈటీవీ విన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆర్ కాస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. నిన్నటికి సరిగ్గా మా సినిమా రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్ 1 మంత్ అవుతుంది, 4 రోజులు అవుతుంది. ఈ 1 మంత్ కూడా మేము 1 మంత్లో ఎమోషనల్ అయిన రోజులు ఉన్నాయి. మన సినిమా తీసామని చాలా ఆనందపడే రోజులు ఉన్నాయి. నాకైతే చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో అయ్యింది 1 మంత్ కూడా. ఎలా అయిందో కూడా నిన్నే రిలీజ్ అయి ఉంటుంది సినిమా నాకు ఇప్పటికీ కూడా. మేము నిజం చెప్పాలంటే మొదటి నుంచి ఊహించామండి, మంచి సినిమా తీసామని ఊహించాం, ఇది హిట్ అవుతుందని కూడా ఊహించాం. కానీ ఊహించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లెవెల్లో ఎంత కనెక్ట్ అవుతారు మా సినిమాకి, ఇంత ఎమోషనల్ అవుతారు మా సినిమా చూసి వాళ్ళు ఫీల్ అవుతారని అదైతే ఊహించలేదండి. ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒకరిని కలిశాను. అతను తిరుపతి నుంచి అంట. ఆయన ఫ్యామిలీతో మా సినిమా చూడడానికి వెళ్ళారు. చూడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా థియేటర్లో ఆ అబ్బాయి ఫియాన్సీ వాళ్ళ ఖరీదైన బ్రేస్లెట్ ఒకటి పోగొట్టుకున్నారంట. సినిమా అయ్యే టైంకి థియేటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆ ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఆలోచించలేదంట. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక మంచి సినిమా చూసామనే ఆనందంతో వెళ్ళాను అబ్బాయి నాతో చెప్పాడు. ఆ తర్వాత రోజు కూడా వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నాడు, ఆ పోగొట్టుకున్న ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు, మీ కమిటీ కూడా సినిమా గురించి మాట్లాడుకున్నాం, మీ స్కిల్ గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక ఖరీదైన వస్తువు కన్నా ఒక మంచి సినిమా చూసాక కలిగే ఆనందం ఎంత గొప్పదో చెప్తాను. నిజంగా ఇలాంటివి ఎన్నో ఎంతోమంది చెప్పారు, ఇదైతే బెస్ట్ విన్న వాటిల్లో. అండ్ మా తెలుగు ఆడియన్స్ నిజంగా మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళని పాత వాళ్ళని చూడకుండా వచ్చి థియేటర్కి వచ్చి సినిమాని హిట్ చేస్తారని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇదందరం కూడా మేము ఎవరైనా తెలియదు ఇప్పుడంటే కొంచెం మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను. దీన్ని ఎవరం కూడా మేము తలకెక్కించుకోము, ఇది ఒక రెస్పాన్సిబిలిటీలా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మా 11 మంది ఒక మంచి సినిమాలు చేస్తాం, గుడ్ కాంటెంట్తో రావడం మా బాధ్యతలాగే భావిస్తున్నాం. నిజంగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే పింక్ ఎలిఫెంట్ అనేది ఒక గుడ్ కాంటెంట్కి ఇట్స్ నోన్ ఫర్ గుడ్ కాంటెంట్. అలాగే ఈటీవీ కూడా, అలాగే మా సినిమా ఈటీవీలో వస్తున్నందుకు మేము అందరం కూడా వెరీ వెరీ హ్యాపీ. సెప్టెంబర్ 12th నుంచి ఈటీవీ విన్లో వస్తుంది. మీరు అందరూ కూడా చూడాలి, ఇంకా మా సినిమాని ఇంకా సపోర్ట్ చేయాలి. మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి దేవుడు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు ఈ సందర్భంగా చెప్పండి ఫాస్ట్ టక్కని. మా సినిమా రోజుకి మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటానండి. అందుకు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యన అక్కడక్కడ వెళ్తుంటే కొన్ని మాస్కులు పెట్టుకున్నా, కొంచెం క్యాపులు పెట్టుకున్నా కూడా గుర్తుపడుతున్నారు, అంటే మా రియల్ ఫేస్లు కాకుండానే. ఇదందరికీ కారణం మా యదువంశీ గారు అండ్ నిహారిక గారు, జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఈ చిన్న పేరుని, ఇంత సక్సెస్ని నా పర్సనల్గా నేను వీళ్ళకి క్రెడిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి, ఒక మాట అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని, అలాగే సినిమా తీసి చూడండి, ఎంత బాధ్యతగా ఉంటుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ప్రేమ ఇస్తున్నందుకు.
ఈటీవీలో సెప్టెంబర్ 12th నుంచి వస్తుంది. ఇంకా అందరికీ బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఇంతమంది స్టేజ్ మీద ఉన్నప్పుడు జనరల్గా మైక్ వస్తుందన్న థాట్ రాదు, సో ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక 3 డెసిషన్స్ గురించి చెప్పా. అదే ఈరోజు ఒక డెసిషనే చెప్తా, ఒక ర్యాంప్ డెసిషన్ గురించి చెప్తా. ఇందాక రమేష్ గారు చెప్పిందే, ఫిలిం రిలీజ్ అయ్యి థియేటర్స్లో ఆడి సక్సెస్ టాక్ వచ్చాకనే ఓటీటీ గురించి మాట్లాడదాం అనే డెసిషన్ ఏదైతే రమేష్ సార్ తీసుకున్నారో దానికి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్. ఇప్పుడనే కాదు, అంటే మీరు అన్నట్టే, మళ్ళీ నేను చెప్తే బాగోదేమో, బట్ మీరు అన్నట్టే థియేటర్స్, ఏ ఫిలిం అయినా థియేటర్స్ కోసమే చేస్తాం. సో థియేటర్స్ రిలీజ్ అయ్యి ఓటీటీ తర్వాత డిసైడ్ అవుదాం అనే డెసిషన్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ డెసిషన్. అండ్ నేను పర్సనల్గా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలే, స్టేజ్ మీద చెప్పా. సో పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి అండ్ లక్ష్మి గారికి అండ్ వంశన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ సుబ్బు. ఐ థింక్ ఇట్ ఐ డోంట్ నో, ఇంత మంచి స్టార్ట్ నాకు ఐ కెనాట్ ఇమాజిన్ ఏమో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ విన్లో September 12th ఇట్స్ కమింగ్. ఎట్లయితే థియేటర్లో సక్సెస్ వచ్చిందో అదే హ్యాపీనెస్ నాకు ఈటీవీ విన్లో వస్తుంది అన్నాక అదే ఫీలింగ్ వచ్చింది. బికాజ్ వి ఆల్ నో ఈటీవీ అనేది ఇట్స్ ఈ కమిటీ కుర్రాళ్ళు యదువంశీ గారి జాతర, ఈ జాతరలో ప్రొడ్యూసర్స్ బలిచేట మోసారు, టెక్నీషియన్స్ అందరూ గరగలెత్తుకున్నారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు అమ్మోరుకు తోడుగా పోతురాజులో నిలబడ్డాడు. ప్రొడక్షన్ వాళ్ళంతా జాతర భోజనం పెట్టారు. ఈ వంశీ గారి జాతరను చూడడానికి ప్రేక్షకులందరూ వచ్చి ఘన విజయాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాగుంది సార్, అంతేనా? లిటిల్ వస్తుంది. ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది. ఓకే ఓకే సరే ప్లీజ్. ఏమీ రాసలేదు దిస్ టైం, ఎందుకంటే ఏమీ ప్లాన్స్ లేదు. ఎంతోమంది people are there, so I didn't think that I would get to talk. But I would like to say that the nostalgic blockbuster the nostalgic blockbuster is coming on ETV, which is again a nostalgic memory for me. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈటీవీ కన్నడ చూసాను. సో it feels really nice that my first ever Telugu film is coming out on ETV Win. సో ఖచ్చితంగా అందరూ చూడండి సినిమా, కలిసి ఫ్యామిలీ, ఎవ్రీబడి ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. అండ్ at first like to thank the audience for loving us and for accepting us. I'm extremely grateful. Thank you for giving all of us an opportunity to entertain all of you. So thank you so much and congratulations, we did it. Yay. Everybody, you can see them, I have to take their names. So thank you so much. Thank you. I'm just very grateful. I don't know what to say. No, your video was very nice in the movie. Thank you అందరూ నా సవట్ సిడి చూసారు. ఇంకా అదంతే. అంటే ఏ షో వచ్చినా కూడా అది ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూసే ఛానల్ అనమాట. అట్లాంటిది మా ఫ్యామిలీ మూవీ వచ్చేసి ఈటీవీ విన్లో వస్తుందంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది థియేటర్లో చూడలేకపోయారు, అందుకోసమే మేము అందరం కలిసి మేము ముందుకు వస్తున్నాం ఈటీవీ విన్ ద్వారా. సో మీరు ఇంట్లోనే కూర్చొని మా ఫిలిం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనందరికీ. థ్యాంక్ యూ మనందరికీ. థ్యాంక్ యూ. సీరియల్ చూసి పెరిగాం అనమాట. ఇప్పుడు చెప్పను నేను మనసు మమత అవన్నీ నేను నిజంగానే చూసి పెరిగాను ఏంటి. సో మా మూవీ ఈటీవీలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మమ్మ ఎప్పుడు అనేదన్నమాట చిన్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా సినిమాలు చేస్తే ఈటీవీలో సుమా షోకి వెళ్ళాలి అని. అది అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, అమ్మమ్మ సినిమా ఈటీవీకి వస్తుంది చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ గుర్తొచ్చింది తెలుసా ఈ సినిమా తర్వాత చాలా ఏళ్ళు మర్చిపోయాం యాక్చువల్లీ. మళ్ళీ గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఆ సీన్ వచ్చేసరికి నా ఫ్రెండ్స్ ఫస్ట్ రియాక్ట్ అవుతారు, దట్ ఈస్ ఫైన్. కానీ చుట్టూ ఆడియన్స్ అందరూ చాలా రియాక్ట్ అయ్యారు. దట్ ఈస్ థ్యాంక్ యూ వంశీ గారు, ఫాతిమాగా నన్ను తీసుకున్నందుకు. అండ్ సడన్గా ఇచ్చారండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అందరూ ఓటీటీకి ఎప్పుడు వస్తుంది అని అందరూ అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఈటీవీ విన్లో September 12th వచ్చేస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫాతిమా. ఒక నిమిషం మర్చిపోయాను మేడం. అందరికీ ఓకే సింపుల్గా
థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్. మీరు బ్రేక్ ప్లీజ్ లైవ్ ఇది మీరు ప్లీజ్ అంటే కుదరదు ఇది లైవ్. యు వాంట్ టు టేక్ సమ్ బ్రేక్? ఓకే. థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్, ఓటీటీలో చూడాలంటే ఈటీవీ విన్. యాక్చువల్లీ మేము చేసింది ఒకటే సినిమా అండి. ఆ ఒక్క సినిమా మొత్తం ప్రతి ఊరు మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసింది. ఆ ఒక్క సినిమానే గాడ్ ఆఫ్ మూవీస్ చిరంజీవి గారితో మాట్లాడేలా చేసింది. అలాంటి ఒక్క సినిమా ఇచ్చినందుకు వంశన్న లవ్ యూ అన్న. కానీ మాకు వచ్చిన మెసేజ్లు కానీ అప్లాస్ కానీ పనిచేసిన ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో పనిచేశారో మొత్తం అందరికీ అప్లాస్ అందరు వాళ్ళందరికీ వెళ్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్లో 12th వస్తుంది, అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, మాకు ట్యాగిల్ చేయండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి అందరికీ కూడా, మీడియా మిత్రులకి ప్రేక్షకులకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఫస్ట్ నిహారిక గారు ఎలా రిసీవ్ చేసుకున్నారో ఎంత పాజిటివ్గా, అంతే పాజిటివ్గా మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్ళింది మీడియా వాళ్ళు. సో మీ అందరికీ థ్యాంక్స్ అండి. చాలా చాలా పాజిటివ్ రివ్యూస్, మంచి అప్రోచ్. ఒక కొత్త సినిమా, ఒక కొత్త వాళ్ళు కష్టపడితే ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్టు మీ నుంచి మాకు వచ్చింది. మీడియా అప్రిసియేషన్ మీట్ జరిగింది మా ఆఫ్టర్ సక్సెస్ అది. తర్వాత ప్రేక్షకులందరికీ ఓన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్ యూ చెప్పేది నిజంగా మమ్మల్ని హిట్ చేసినందుకు, సక్సెస్ చేసినందుకు ఇలా కాదు. ఎందుకంటే సక్సెస్ నిజం చెప్పాలంటే అందరూ నేను ఫీల్ అవ్వలేదు. ఈ సక్సెస్ ఎప్పుడు ఫీల్ అయ్యామంటే ఎప్పుడైతే మమ్మల్ని అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా అని చెప్పారో ఆ రోజు మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను. ముందుగా ఇక్కడున్న నేను పరిచయం చేసింది హీరోయిన్లు కాదు, చాలా మంచి మంచి యాక్టర్స్ని. వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో చాలా మంచి పర్ఫార్మర్స్గా, చాలా మంచి ఆర్టిస్టులుగా, హీరోలుగా, హీరోయిన్స్గా అందరూ కూడా ముందుకు వెళ్తారు. అలాంటి స్కోప్ ఇచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి, అదేవిధంగా మా జయు గారికి, ఫణి అన్నకి, మరి రమేష్ గారికి ఇలాంటి స్కోప్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు దింపి ఈ కుర్రోళ్ళందరికీ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన, ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చిన మా ప్రొడక్షన్ హౌస్కి, పీపుల్ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాం. మనకి ఒక సేయింగ్ ఉంది, సమ్ టైమ్స్ we all will never know the value of the moment until it will becomes a memory. అలాంటి మెమరీని బంధించి ఒక సినిమా రూపంలో మీ అందరికీ తీసుకొచ్చి మేము పెట్టాం. ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు. ఆ కాలాన్ని మేము తీసుకొచ్చి సినిమా రూపంలో సినిమా చేసి ఒక చోట పెట్టి కమిటీ కుర్రాళ్ళు అనే దాంట్లో అందరి బయోపిక్గా అందరి ఊరిని చూపిస్తూ అందరి జీవితాల్ని వాళ్ళ ఎమోషన్స్ని బంధించి ఒక చోట పెట్టాం. దానికి ఒక మంచి ప్లేస్ కావాలి. రమేష్ గారు చెప్పినట్టు సినిమాకి మేము ఇప్పుడు జరుగుతుంది చాలా. సినిమా ముందే ఒక శాటిలైట్ అనో లేకపోతే ఒక డిజిటల్ పార్ట్నర్ అనో వేయడం వల్ల ఒక 3 రోజులకో 4 రోజులకో లేకపోతే 10 రోజులకో ఎప్పుడో వచ్చేస్తుంది సినిమా అని చెప్పి చాలామంది థియేటర్ రావట్లేదు. అలాంటిది 30 రోజులు రన్ ఇచ్చారు. 30 days మా సినిమా జనాలు ఆడుతుంది. ఇంకా ఈటీవీకి ఎప్పుడైతే ఇస్తున్నామన్నారు కానీ చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఈ వెంకటేశ్వర మహత్యం ఇలాంటి సినిమాలన్నీ కూడా మా తాతయ్య గారు కూర్చోబెట్టి చూపించేవారు. చిన్నప్పుడు మనం అవన్నీ చూసిన వాళ్ళు. అలాంటిది మా సినిమా దాంట్లోకి వస్తుంది అనేటప్పటికీ ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ బట్ ఐ కంగ్రాచులేట్ ఈటీవీ టీమ్ దీంట్లో. ఎందుకంటే ఈ సినిమా నిజంగా డిజర్వ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఈటీవీ. ఆ కంటెంట్కి సంబంధించింది ఇది తెలుగు సినిమా, పక్కా తెలుగు సినిమా, మన రూరల్ సినిమా, మన సినిమా. ఆ సినిమా ఎక్కడున్నా ఉండాలి అంటే అది ఈటీవీలో. ఆ ప్లేస్ ఎంచుకున్నందుకు ముందు నిహారిక గారి గట్స్కి, అలాంటి గట్ సిరీస్ని తీసుకున్న ప్రతి మూమెంట్ నాకు తెలుసు. నిహారిక గారు తీసుకున్న ప్రతి డేరింగ్ డిసిషన్ వెనకాల ఒక కారణం ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ రోజున ప్రతి ప్రొడ్యూసరు ఎవరైతే చూస్తున్నారో లేకపోతే ఇది వింటున్నారో, సినిమాని ఒక 10 రోజులు థియేటర్లో చూసిన తర్వాత మనం ఓటీటీ గురించి కనుక అనౌన్స్ చేస్తే థియేటర్ ఇంకా బతుకుద్ది. నేను అది నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించడానికి వచ్చిన నిహారిక గారు లాంటి వాళ్ళు, అలాగే ఈటీవీ టీమ్, ఫణి గారు, ఎస్ఆర్టీ స్టూడియోస్, ఐమ్ డామ్ ష్యూర్ ఇలాంటి 11 మందిని, ఇంకో 5 హీరోయిన్స్ని ఈవేళనే కాదు రాబోయే రోజుల్లో నాకు తెలుసు ఈ టీం ఇంకా 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 చాలామంది నటుల్ని, నాలాంటి టెక్నీషియన్స్ని, నాలాంటి ఏదో చేయాలి అనుకుని వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ అందరినీ కూడా పరిచయం చేయబోతున్నారు. అది మాకు తెలుసు. వాళ్ళు ఆ ప్రాసెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ అలాంటిది. సో
ఇన్నిటికీ ఈ 30 days రన్ ఒకటే కారణం కాదు, ఇంకొకటి September 12th మా సినిమా వస్తుంది థియేటర్ నుంచి మీ ఇంటికి ఈటీవీ విన్లోకి. మీరందరూ చూసి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. దాని అర్థం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ లోనే విన్ ఉంది కాబట్టి విన్ అయిపోయినట్టే లెక్క. సో ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ నిహారిక గారు ఒకసారి everyone, thank you so much for coming. Firstly, thank you so much. నాకు మళ్ళీ ఇలాంటి వేదిక వస్తుందో లేదో తెలీదు. మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, మీడియా అండ్ ది ఆడియన్స్ బోత్. ఫస్ట్లీ నేను నా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేసింది ఈటీవీ తోటి, డి జూనియర్స్ అనే షో తోటి. నన్ను ఆడియన్స్కి పరిచయం చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ సే థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి థ్యాంక్ యూ చెప్పే ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఈటీవీ, సో థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఈటీవీలో వచ్చే కాంటెంట్ సాయి గారు చెప్పినట్టు మన అన్నట్టు ఉంటుంది. అండ్ మా కమిటీ కుర్రాళ్ళు కూడా ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. అది మీ సినిమా లాగా మేము అనుకొని తీసాం కాబట్టి అది ఈటీవీలోకి రావడమే ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వీ టుక్ అండ్ దే టుక్ అని అనిపిస్తుంది నాకు. సో ఐ జస్ట్ హోప్ దట్ September 12th ఈటీవీ విన్లో మా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అవుతుంది. సో మీరు థియేటర్లో ఎలా అయితే దాన్ని పండగలాగా ఎంజాయ్ చేశారో, ఒక జాతరలాగా ఎంజాయ్ చేశారో, అలాగే మీరు ఈటీవీ విన్లో కూడా చూసి అలాగే ఆదరించి అలాగే లవ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Really a great wonder. I congratulate for all that the young talent really. సో మచ్ అండి. ఇప్పుడు యదువంశీ గారు డైరెక్టర్గా రాసేసుకున్నాను. అది వర్కౌట్ అవుతుందని రియాలిటీలో తెలిసిపోయింది అనమాట. తర్వాత ఏదైనా కథ రాద్దాం అనుకున్నప్పుడు బ్యాగేజ్ లేకుండా ఒక మంచి కథని నిజంగా నాకంటూ ఒకటి చెప్పాలి. ప్రతి హీరోకి ఎవరికి చెప్పినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నార్మల్ ఏ హీరో అయినా ఇస్తున్నారు, అలా కాదు. ఎవరో అవకాశం ఉన్నప్పుడు నేనే ఒకటి క్రియేట్ చేయాలనుకున్న మైండ్ సెట్తో రాసుకున్న కథ అనమాట. ఆ రాసుకున్నప్పుడు ఏదో కథ కాదు, ఇది నా కథే రాద్దాము, ఇది నా కథ అనుకుని ఎలా ఫీల్ అవుతున్నానో చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాడి కథ అని ఫీల్ అవ్వాలనుకున్నా. సో ఆ సక్సీడెడ్. ఆ జర్నీలో 3.5 ఏళ్ళ జర్నీలో చాలా చోట్లకి వెళ్ళాం, కానీ ఎక్కడ పడాలో అక్కడ పడింది. మేము ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు చెప్పినట్టు ఈ లైన్లోకి వస్తున్నామంటే ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ పింక్ ఎలిఫెంట్స్ అండ్ ఎస్ఆర్డి ఇచ్చిందనమాట. వెరీ నైస్. మీరు లైఫ్ తెచ్చుకోవడమే కాకుండా మీ వెనకాతలు ఎంతమందికో లైఫ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కథలు వింటారు మీలాంటి కుర్రాళ్ళు వచ్చి చెప్తే. అవును సార్, అదే కావాలనుకున్నాం. ఎస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గో హెడ్. నిహారిక గారు, కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అండి. ఒక గ్రామీణ వాతావరణంలో మంచి కథని ఎన్నుకుని తెలుగు ప్రేక్షకులకు అందించారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకా థియేటర్లో రన్ అవుతుంది, 4th వీక్ రన్ అవుతుంది, ఇంకా కొన్ని థియేటర్లు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది విండో మీ చేతిలోనే ఉంది కాబట్టి దీన్ని హిందీలో 8 weeks ఉంది ప్రతి సినిమా. అలాగే మీరు కొన్ని ఇంకా పోస్ట్ చేసి ఉంటే థియేటర్లకు ఇంకా ఫిల్ అవుతాయి కదా. ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు 12th త్వరగా, అంటే 4 weeksకి రావాలన్నది? అంటే మీరు 2 weeks అంటే 2 weeks అంటారు, ఇంకొక 8 weeks మేము పెట్టినా కూడా మేబీ యూ కుడ్ హావ్ కమ్ అప్ విత్ అనదర్ క్వశ్చన్. బట్ జస్ట్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్, దట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్ అండి. మాకు ఏంటంటే 2 వారాల్లో 3 వారాల్లో అయితే రాకూడదు. అట్లీస్ట్ ఒక 30 రోజుల తర్వాత అయినా మేము రిలీజ్ చేయాలి. 30 రోజులు ఒక థియేటర్ రన్ ఉండాలి అనుకొని ఫస్ట్ నుంచే మేము అనుకున్న కాన్సెప్ట్ ఏది. సో ఈటీవీ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ క్యాలెండర్ చూసుకొని, లేకపోతే ఆల్ ఆఫ్ దట్ కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్, వాళ్ళకు కూడా 12th September ఈ వినాయక చవితి వీక్ వాజ్ ఆస్పిషియస్. దట్స్ వాట్ వీ ఫెల్ట్ అండ్ దట్స్ హౌ వి రిలీజ్డ్. నిహారిక గారు, ఆయన వెంకట్ ఎన్టీవీ అండి. హలో అండి. మెగా డాక్టర్ కాదు, తెలుగింటి బంగారం అనుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో కష్టకాలంలో నిజంగా ఫ్లడ్ సొసైటీ అవుతున్న ఈ టైంలో మీరు 5 lakhs డొనేట్ చేయటము నిజంగా ఎవరు కూడా అంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు చేశారు. మీరు కూడా మీ అంత బాధ్యత నిర్వహించారు. నిజంగా గ్రేట్ అండి. మీ మొత్తం కూడా నిజంగా చెప్పాలంటే ఇది ఈ సినిమా సక్సెస్ మీట్లో మీరు ఇది కూడా మీ బాధ్యత కూడా నిర్వహించారు. ఈ సినిమా మనం గతంలో చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా కూడా థియేటర్లో ఇంకా కొన్ని ఏరియాలో ఇంకా బాగా రన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కాబట్టి ఇంకా అందరు కూడా రీచ్ అవుతారు. మీ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొకటి ఉంటుంది.
డెఫినెట్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నెక్స్ట్ అనే కాదండి, ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా నా వ్యూ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, మేమందరం మా టీం వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ రిలేటబిలిటీ. నాకు తెలిసి ఓవర్ ద టాప్ ఉన్న ఫిల్మ్స్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మన RRR, KGF లాంటి సినిమాలు మనం వాళ్ళతోటి రిలేట్ చేసుకోకపోయినా అదొక వండర్ వరల్డ్ లాగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తాం. బట్ నిజంగానే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకునే అలాంటి సినిమాలు అంటే నాకు మెయిన్లీ చాలా ఇష్టం. సో డెఫినెట్గా ఒక రిలేటబిలిటీ అనేది, ఇంకా ఎక్కడో ఒక సెన్సిటివ్ సైడ్ని టచ్ చేసే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్లీ అలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మీ సినిమా చూసి మొత్తం కూడా కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులు మొత్తం డేర్ చేశారు కదా, ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ టైర్ 1 హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా, వారితో చేసే అవకాశం ఉంటుంది? అంటే అలా ఏం అనుకోలేదండి. ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్నీ కొత్త వాళ్ళవే. కానీ ఏది ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఇట్ కుడ్ బి అ వెటరన్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి 1 ఫిల్మ్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్, ఇట్ కుడ్ బి అ మేడ్ ఇన్ ప్రాజెక్ట్ ఫర్ సమ్వన్. సో దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరివి వింటున్నానండి. ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తుందో ఈవెన్ ఐ డోంట్ నో. మీ తమ్ముడు అకిరానంద్ ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం మీకు వస్తే చేస్తారా? హీ స్టిల్ వెరీ యంగ్, సో ఐ డోంట్ నో ఇఫ్ అసలు అకిరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందని కూడా నేను ఎప్పుడూ అడగలేదు వాడిని, సో నాకు తెలీదు. నిహారిక మ్యామ్, ఇక్కడ ఎస్, కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు, ఆర్టిస్టులకు, ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మేడం. మేడం సినిమా చాలా చోట్ల థియేటర్ లేవు మేడం. మీ సినిమా 3వ వారం కొన్ని చోట్ల చాలామంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు. బట్ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్, అమెజాన్ పెద్ద పెద్దవి ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి గల రీజన్ ఏమైనా ఉందా మేడం? యా, డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము సినిమా ఎవరితో చేస్తున్నాం, ఎంత బడ్జెట్ సినిమా, ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బాగుంటుంది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి. మా ముహూర్తానికి కూడా వచ్చారు. రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ది గెట్ గో. నాకేంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను. నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను. అది కాకుండా ఇలాంటి కథ, కమిటీ కుర్రాళ్ళు లాంటి కథ ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్స్, లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్, ఇద్దరు ఐ థింక్ ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఈటీవీ విన్, దట్స్ వై వి చోజ్ ఈటీవీ. పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న 40 గ్రామాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు మేడం. ముందుగా అభినందనలు మేడం. పవన్ కళ్యాణ్ గారికి చూపించారు మేడం సినిమా, ఆయన విషెస్ కూడా పెట్టారు ట్విట్టర్లో. అంటే ఐఎమ్ నాట్ సమ్మన్ హూ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి ఆయనని పక్కకు తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేసాం బాబాయ్ చూపించాలని లేదు, కానీ డెఫినెట్గా చూపిస్తాను. సాయి కృష్ణ గారు, 1 సెకండ్ అండి, సారీ. ఇందాక సార్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లిటిల్ కంటిన్యూయేషన్ ఫర్ యువర్ ఆన్సర్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందా అని మీనింగ్ అన్న ఇది మా సినిమాతో వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఐ విల్ హోప్ఫుల్లీ సీ యూ గైజ్ ఇన్ ద 50 days ఫంక్షన్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. సాయి కృష్ణ గారు, సార్ ఇందాక నిహారికలో ఏంగానే కదా కావాలి అని చెప్పి పెట్టారు. హౌస్ ద ఫీలింగ్? యాక్చువల్లీ టూర్లు వేశారు, ఇవన్నీ చేశారు, అండ్ ఇప్పుడు వినాయక చవితికి మీరు కూడా మీ దగ్గర మీ సరౌండింగ్స్ లో చూస్తూ మీ సినిమా టైటిల్ ని కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి వేస్తుంటే హౌస్ దట్ ఫీలింగ్? యాక్చువల్లీ అది వాళ్ళదేనండి, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఆ కమిటీ కుర్రోళ్ళు అంటేనే ఒక ఊర్లో జరిగే ఉత్సవాలు, ఆ పండుగలు ఇమాజిన్ చేసాము. బట్ అన్ని జరుగుతుంటే ఆ కొంచెం బాగుంది, ఆ ఫీలింగ్ బాగుంది. సార్, నేను రాధా అండి. నేను Q&A ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళలో కూర్చున్నాను. ఫస్ట్ చాలాసార్లు మిస్ అయిపోయాను. సార్ మిమ్మల్ని ముందుగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కమిటీ కుర్రాళ్ళలో ఆర్లక్కమ్మ అని ఒక జాతర చూపించారు మీరు. అవును సార్. చాలా ఊర్లో, భీమవరంలో మావుళ్ళమ్మ జాతర ఉంది, లేదంటే చెయ్యేరులో సత్యమ్మ టెంపుల్ ఉంది. అవును సార్. ఈ జాతరలన్నీ విడిచిపెట్టి ముమ్మడివరం పక్కనున్న కొండుకుదురు గ్రామంలో ఆర్లక్కమ్మ జాతరనే చూపించాల్సిన
ఎలా అనిపించింది, అదే ఎందుకు చూపించాలనిపించింది అంటే లాస్ట్ టైం నేను వెళ్ళాను ఆ జాతరకి. అవును సార్. అక్కడ ఊరు ప్రజలందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ దీపాలు నెత్తి మీద పెట్టుకుని చాలా వింతగా అనిపించింది నాకు. అవును సార్. దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఊర్లో మాకున్న రిఫరెన్స్ బరింకలమ్మ తల్లి రిఫరెన్స్ సార్. బరింకలమ్మ తల్లి జాతర మా అమ్మమ్మ ఊరి జాతర, పురుషోత్పల్లి అనే గ్రామం నడదోళ్ళ దగ్గర. కానీ లొకేషన్స్ అనేవి నాకు 1990s, 2011కి, 2022కి మూడేట్లకి సెట్ అవ్వాలన్నమాట. మేము ఒక 700 కిలోమీటర్స్ పైన తిరిగాము. ప్రతి చోటికి నేనే బైక్ వేసుకుని ఒక 2 years బ్యాక్ తిరిగా. నాకు లొకేషన్ కావాలా, లొకేషన్ దొరకాలి, కొంచెం మ్యాచ్ అవ్వాలని. ఎందుకంటే 1990s మ్యాచింగ్కి మళ్ళీ 2011కి 2 మ్యాచ్ అవ్వాలి లొకేషన్. అలా చూస్తున్నప్పుడు ఒక ఆత్రం అనే అబ్బాయి ఇంటి వెనక ఏదో జాతర జరుగుతుంది, ఒకసారి చూడండి అంటే ఆ లొకేషన్ నచ్చింది నాకు. ఆ లొకేషన్ నచ్చడం, ఆ లొకేషన్ ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడం, వాళ్ళ జాతరకి వెళ్ళడం, వాళ్ళ జాతర ప్రాసెస్ చూడడం, ఆ జాతర ప్రాసెస్ని అప్లై చేయడం. తర్వాత 2022 జాతరకి ఆ ఊరు ఏంటి సార్, ఆ జాతర ఊరు రెండోది వాడపల్లి జాతర. అలా అమ్మవారి జాతరలు తీసుకున్నాం. పర్టికులర్గా ఈ జాతరే పెట్టాలని ఏం కాదు, మాకు ఆ లొకేషన్ కానీ ఆ ప్రాసెస్ కానీ ఎక్కడ యూనిక్గా ఉంటుంది అన్న ప్రాసెస్లో వెతుక్కుంటూ వెళ్ళి అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారనమాట. అక్కడే చేసాం. అంటే కన్నులు పండుగగా చాలా విజువల్ ట్రీట్గా అనిపించింది ఆ సీన్, ఆ జాతరదంతా. అవును సార్, అవును సార్. అద్భుతం అండి, అద్భుతం. థ్యాంక్ యూ సార్. నిహారిక గారు, ఈ కమిటీ కుర్రాళ్ళని కాకుండా అమ్మాయిల నుంచి 7గురా? అదే మీ అందరితో కలిపి. మా ఇద్దరితో కలిపి. నెక్స్ట్ సినిమా వీర మహిళలని ఏమైనా మీరు లీడ్ తీసుకుని చేయగలరా? లేదండి, నథింగ్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్, వెరీ ఫన్నీ. లేదండి, అంటే ఇది ఏదో జెండర్ బయస్డ్గా సినిమా చేసాము అని కాదు, కానీ ఈయన వంశీ గారు తెచ్చిన స్క్రిప్ట్ డిమాండెడ్ ఆబ్వియస్లీ 11 boys and 7 girls. బట్ ఏమో అండి, తెలీదు, ఒక మంచి స్క్రిప్ట్ వస్తే వీర మహిళలని మీరు ముందుండి వారిని వెళ్ళక పెట్టి వీర మహిళల టైటిల్ కూడా చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన టైటిల్ అది. లేదండి, 50 days సక్సెస్ మీట్ చేస్తున్నారు కదా, అది పిఠాపురంలో అయినా చేయడం ప్లాన్ ఏ థియేటర్లో అయితే ఆడుతుందో 50 days అక్కడ చూసి ఆ దగ్గర థియేటర్లో చేస్తా, ఊర్లో చేస్తాం. వంశీ గారు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రిలీజ్కి ముందే పాజిటివ్ వైబ్స్. సినిమా ఇచ్చిన ఆడియన్స్ కూడా తెలుసు, చూసిన ఆడియన్స్ కూడా. సో మీలాంటి అంటే మీ వెనక మీరు ముందుండి ఇంతమంది కుర్రాళ్ళకు ఈ ఇయర్లో ఒక గొప్ప లైఫ్ ఇచ్చారు. దానికి తోడు యాడన్గా వంశీ లాంటి ఒక డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సో ఇలాంటి సినిమా ఈటీవీలో విన్లో రావడం అనేది, అంటే థియేటర్లో చాలామంది యూత్ చూసుండొచ్చు. ఇలాంటి సినిమాను ఇంటింటికి తీసుకెళ్ళడం చాలా మందికి, కుటుంబాలకి, ఫ్యామిలీస్కి కూడా చేరువ చేస్తున్నారు ఈటీవీ విన్ ద్వారా. ఫ్యామిలీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కోరుకుంటున్నారు? అంటే యూత్ ఆల్రెడీ చూసి మీకు చక్కటి అప్లాజెస్ ఇచ్చారు. సో ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్లాజెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు తెలుసు ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మా తాతయ్య సినిమా చూశారు, చూసిన వెంటనే హీజ్ 80s సంథింగ్. ఆయన చూసే సినిమా నాకే నా చిన్నతనం, నేను అప్పుడు పెట్టగోడ మీద కూర్చుని మా ఫ్రెండ్స్తో అంటే మా అమ్మ చూసిన సినిమా, షీఈ్ 50 సంథింగ్. షీ ఆల్సో సెడ్ నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. నా తోటి వాళ్ళు చూసారు 30 ఏళ్ళ వాళ్ళు, అరే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది అంటే అస్ లైక్ హౌ డిడ్ వి మేక్ అ ఫిలిం that is making every generation remember their childhood. అంటే it is such a universal subject అనిపించింది నాకు. సో అందుకని యూత్ చూస్తారని కాదు, వాళ్ళు కనెక్ట్ అవుతారని కాదు, కానీ ఫ్యామిలీస్ చూసినా కూడా ఇట్స్ a very clean film like సాయి గారు సెడ్. అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా, అంటే ఏం నామోషి లేకుండా పక్కన అమ్ముంది వెనకాల నాన్న కూర్చున్నాడు అన్న బాధలు లేకుండా చూసే సినిమా కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్సో. అంటే ఏపీ నేపథ్యంగా, ఆంధ్రప్రదేశ్ నేపథ్యంగా ఇది వచ్చింది. మరి తెలంగాణ నుంచి కూడా మీ నుంచి ఒక సినిమా కోరుకుంటారు. తెలంగాణ వాతావరణంలో ఇక్కడ కూడా మట్టి కథలు, చాలా గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు, చాలా మంచి కథలు కూడా ఉన్నాయి. సో మీ నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా అండి. నేను అదే చెప్తున్నాను కదా, నా నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఐ లవ్ సినిమా, ఐ లవ్ షోయింగ్ గుడ్ కాంటెంట్. అది నా దగ్గరికి రావడం ఒకటే ఆలస్యం. నిజంగా మా ఆఫీస్ కనుక ఒక మంచి స్క్రిప్ట్ తోటి వస్తే మేము వదలం వాళ్ళని, ఫస్ట్ మేమే గట్టి పట్టేసుకుంటాం. వంశీ గారు,
సో ఈటీవీ మీ టీవీ అని చాలా వింటాం. సో సార్. ఆ బ్యాంగ్ రాగానే ఒక నాస్టాలజీ ఫీలింగ్లోకి వెళ్తుంటాం. సార్. సో అలాంటి బ్యాంగ్లో మీ సినిమా పడడం అనేది అవును సార్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? ఈటీవీ చూసినప్పుడు అరే నా సినిమా కూడా ఇలా వస్తుంది అంటే మీరు డైరెక్టర్ అవుదామన్న ఆలోచనలో ఉన్నప్పుడు సార్. చాలా వరకు శాటిలైట్ సినిమా వచ్చిన తర్వాత శాటిలైట్ కొనడం, ఆ తర్వాత ఒక 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 ఎరా, ఆ తర్వాత ఓటీటీ వచ్చిన తర్వాత ఒక ఎరా నడుస్తుంది. సో ఎప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈటీవీలో కూడా నా సినిమా వస్తుందా అనే రోజులు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నిజం చెప్పాలంటే సార్, నేను థియేటర్ ఆడియన్ని, నేను థియేటర్ పర్సన్ని. ప్రతి సినిమాని థియేటర్లో చూడాలనుకుంటాను. చూసిన తర్వాత ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్కి, బిజీ స్కెడ్యూల్స్కి, లేకపోతే ఉన్న మైండ్ సెట్స్కి ఏదో ఒక మంచి ప్లేస్ కావాలి. తమిళనాడు పీపుల్కి ఒక సన్ టీవీ ఉన్నట్టు మనకంటూ ఒక ఓన్ టీవీ కావాలి, ఓన్ది. ఈటీవీ కంటే ఓన్ ఛానల్, ఈటీవీ లాంటి ఒక ఫ్యామిలీ ఛానల్ ఇంకొకటి లేదు నాకు తెలిసి. అది మన టీవీ. యాక్చువల్లీ మన లైఫ్లో అది కూడా ఒక పార్ట్. మనం చిన్నప్పుడు టీవీ న్యూస్ చూడాలంటే ఈటీవీ 9:25 వచ్చే గంటారావంలో ఇవి ఉంటాయి కదా. అలాంటి ఒక ఛానల్లోకి సినిమా వెళ్తుంది అనేటప్పటికి డెఫినెట్లీ ఆనందపడతాం. యాజ్ అ డైరెక్టర్గా ఒక సినిమాని ఆడియన్కి చేరువేయడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు వెతుక్కోవాలి మేము. థియేటర్ ఒకటే కాదు, థియేటర్ తర్వాత డెఫినెట్లీ ఈటీవీ అనేది మంచి ఆప్షన్ అని మేము మాట్లాడుకున్నాం. 2-3 వారాల తర్వాత, 4 వారాల తర్వాత డిసిషన్కి కొంచెం నేను భయపడ్డా. ఎందుకంటే బయట జరుగుతున్న విషయాలు వేరు కదా. అందరూ ముందే ఎంఎస్ పెట్టేస్తారు, నా మీద మళ్ళీ ఎక్కువ బర్డెన్ అయిపోతేమో అనుకున్నాను. బట్ ప్రొడక్షన్ గట్స్ అంతా అవి. సో తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతారో అనుకున్నాను, పెట్టాల్సిన చోటు పెట్టారు ఈటీవీ. రమేష్ గారు, అంటే చాలా వరకు ఇప్పుడు తీస్తున్నటువంటి అంటే వాళ్ళు చేసిన కంటెంట్ కానీ, ఆ అట్మాస్ఫియర్ అంత కూడా కాంప్లెక్షన్ కానీ డేట్స్ బ్యాక్ టు సమ్ డికేట్స్ ఎగో. ఆ జాతరలో అఫ్ కోర్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి విలేజెస్లో, అది నా ఉద్దేశం కాదు కానీ, బట్ ఈ రోజున లాట్ ఆఫ్ మోడర్నైజేషన్ హ్యాస్ డామినేటెడ్ విలేజ్ లైఫ్ ఆల్సో. అన్ని ఆస్పెక్ట్స్లో, నాట్ ఇన్ వన్ వే. మొత్తం అటైర్స్, అలంకారం, ఎవ్రీథింగ్ అన్నీ బాగా మారిపోయింది విలేజ్ వరల్డ్ కూడా. ఇప్పుడు ఈ పార్ట్ 2 లాగా దాన్ని ఏదైనా మీరు ట్రై చేసే అవకాశం ఉందా నౌ అండర్ ది షేడ్ ఆఫ్ మోడర్నైజేషన్? లేదండి, నథింగ్. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో కమిటీ కూరలో 2. ఇట్స్ జస్ట్ 1 పార్ట్. ఈయన రాస్తే దెన్ విల్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. గారు